మీరు రాజీనామా చేశారని ఒక ప్రచారం లేదండి. ఇవన్నీ ప్రచారాలే. ముఖ్యమంత్రి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది, అసలు ఏమైంది అని. అవన్నీ అపోహలేండి. ఏమంటే నేను అందరితో టచ్ లోనే ఉంటాం. కలిశానండి, నేను కలిశాను షర్మిలమ్మ గారిని. పార్టీ తరఫున నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడే మేము చెప్పలేమండి, నేను ఇప్పుడు చెప్పలేము. షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. షర్మిలమ్మ గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. జాయిన్ అఫీషియల్ గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓటమికి భయపడే ఎమ్మెల్యేకి ఇక్కడ ఈ రాజీనామా అనే ఎవరన్నారన్నమాట? అది నేను వెళ్ళలేదంటే, ఒకవేళ అదే మాట లోకేష్ గారు అని ఉంటే లోకేష్ గారిని టీడీపీ వాళ్ళని మంగళగిరిలో నేను అడిగేది ఒకటే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు. ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది, ఈ 4.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకొని ఆ బజార్లకు వెళ్ళండి, లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటాను. సార్, ఇప్పుడు కాంగ్రెస్ లో షర్మిల గారు చేరితే మీరు ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటారు. అదేనండి, ఇంకా నిర్ణయాలు జరగలేదు. మీరు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ అంటే నా పైన. పార్టీ అతను అడిగినట్టు పార్టీ పక్కన ఫాలోవర్స్ అందరికి ఒక వ్యాక్యూమ్ ఫామ్ అయ్యింది, మమ్మల్ని నట్టింట ముంచి వెళ్ళిపోయారు ఆర్కే గారు అనేది ఒక అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే అంటే నా దగ్గర ఉన్నటువంటి, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత 2 సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని బాధలు పడతా ఉన్నాము. అయినా కూడా మాకు ఆర్థికంగా అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట అయితే. అదే చెబుతా ఉన్నా అంటే, నేను అవన్నీ ఎక్కడికి పోవండి, ఎందుకంటే బిల్లులు చేసినవి వాళ్ళకి ఉంటాయి. అయినా కూడా నేను సుమారు 8 నుంచి 7-8 కోట్లు, ఇంకా లెక్క కూడా చూసి 7-8 కోట్ల రూపాయలు నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి. కాబట్టి వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ఏ విధంగా పనిచేశాను, ఎక్కడ పైసా లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు, బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్దాను. కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి. ఇవాళ కాకపోతే రేపైనా బిల్లులు వస్తాయి. లేదంటే కొంతమంది గతంలో పనిచేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానం తీర్పుల నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.